ఇంట్లో ఖాళీగా కొంచెం టైం ఉంటుంది కదా, ఏదైనా జాబ్ చేసుకుందాం లేకపోతే పార్ట్ టైం ఇది బాగుంది కదా అని జాయిన్ అవుతుంటే వీళ్ళేమో ఇలా మోసాలు చేస్తున్నారు. ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇంకెవరితో చెప్పుకోవాలండి. ఇంత ఫ్రాడ్. అసలు వాళ్ళు ఒక అమౌంట్ రీచ్ అయ్యేదాకా ఆ పేజ్ని అయితే ఉంచుతారు, తర్వాత ఆ పేజ్ని తీసేస్తారు. ఎవరిని అడుగుతాం మనం, ఎవరిని అడగగలం? ఆ ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేసేస్తారు, ఇంకెవరిని అడగగలం? ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి అసలు వాటి జోలికి వెళ్ళకపోవడమే కరెక్ట్. ఎందుకంటే నేను ఇక్కడ అన్నీ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నన్ను వదలట్లేదండి. ఇది చాలా పెద్ద స్కామ్ అయిపోయింది ఇప్పుడు. ఇంట్లోనే మీరు ఉంటూ ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్నారా, చాలా ఈజీ. మీకు ఇంగ్లీష్ రాయడం వచ్చా, తెలుగు రాయడం వచ్చా, నీట్గా ఉంటుందా మీ హ్యాండ్ రైటింగ్, అయితే ఈ జాబ్ మీకోసమే. చాలా ఈజీ అనమాట డబ్బులు సంపాదించడం. వాళ్ళు ఇచ్చింది మనం రాసిస్తే మనకి డబ్బులు అనేది వాళ్ళు పంపించేస్తారు. ఎంత బాగుంది కదా అనుకుంటాం, అక్కడే మనకి స్కామ్ అయితే జరుగుతుంది. హాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం చూస్తే కనుక మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఇలా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. అలాగే ఎక్కువ లైక్స్ చేస్తే కనుక ఎక్కువ మందికి కొంచెం వీడియో రికమెండ్ అవుతుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. రైటింగ్స్ జాబ్స్ అని ఇప్పుడు చాలా వింటున్నారు కదా, నాకైతే ఇన్స్టాగ్రామ్లో అన్నీ అవే వస్తాయి. మనం ఏమనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని వస్తుంది. నేను అన్ని స్క్రీన్ షాట్స్ పెడతాను. వాళ్ళు ఫస్ట్ అంతా మంచిగా రిప్లై ఇస్తారు, కానీ తర్వాత అయితే మనల్ని బ్లాక్ చేసేస్తారు, లేదంటే ఆ పేజ్ని రిమూవ్ చేసేస్తారు. మనకి యూజర్ అన్అవైలబుల్ అని ఏదో వచ్చేస్తుంది అనమాట. ఈ రైటింగ్ జాబ్స్ 2 టైప్స్ ఉంటాయండి. నేను డీటెయిల్గా చెప్తానండి. దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి రైటింగ్ జాబ్స్ అని మనకి యాడ్స్ కనిపిస్తాయి, లేదంటే రైటింగ్ జాబ్ అని మనకి ఇలాగా మీరు వాట్సాప్ చేయండి అంటారు. మనం వాళ్ళకి వాట్సాప్ చేసినప్పుడు వాళ్ళు ఇలా పంపిస్తారనమాట చాలా. ఒకటి వచ్చేసి మనకి వాళ్ళే పెన్ ఇస్తామంటారు, పెన్స్ ఇస్తామంటారు, అలాగే పేపర్స్, వైట్ పేపర్స్ ఇస్తారు. అలాగే బుక్, ఎందులో అయితే మనం చూసి కాపీ చేయాలో రైటింగ్ అనేది చూసి అదే ఏ బుక్లో అయితే చూసి రాయాలో ఆ బుక్ కూడా ఇస్తారనమాట. అందులో ఉన్నది ఉన్నట్టు మనము ఈ వైట్ పేపర్ మీద రాసేసి నీట్గా పంపించేయాలి. మళ్ళీ వాళ్ళు మనకి పార్సల్ చేస్తారు, మనం మళ్ళీ రాసేసిన తర్వాత సర్టన్ టైం అని ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి 5 days 6 days ఆ టైంలో రాసేసి మళ్ళీ పంపించేయాలి. అలా చేస్తే మనకి మనీ ఇస్తామని చెప్తారనమాట. ఎంత చేస్తే ఎంత. నేను అన్ని స్క్రీన్ షాట్స్ ఇక్కడ పెడుతున్నాను చూడండి సైడ్న, అవన్నీ నాకు వచ్చినాయి అనమాట. నేను వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన అమౌంట్ అనమాట. స్క్రీన్ షాట్స్ అన్నీ ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి. అలాగే పార్సెల్ ఓపెన్ చేసినప్పుడు ఏమేమి ఉంటాయో కూడా వీడియో అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి అయితే అది చూడండి. ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు కొంచెం మీకు పంపిస్తున్నాం కదా, దానికోసం మీరు ఇంత పే చేయాలి అంటారు ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళే మనకి పంపించేస్తారు, పంపించేసి ఇలాగ కొరియర్ ఛార్జెస్ మీరే పంపించుకోండి పెట్టి అంటారు. మేము ఏం చేస్తాం, మంచి నీట్గా రాసేసి ఇస్తాము, రాసేసి మళ్ళీ పంపించేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే పార్సిల్కి ఛార్జెస్ అని చెప్పేసి ఇంతని తీసుకుంటారు, ఒక్కొక్కరికి ఒకలా చెప్తారు. మనము ఆ మనీ పే చేసేసి మనం పార్సిల్ వేసేస్తే కనుక మనకి రిటర్న్ వచ్చేస్తాయి. పార్సిల్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత మేము చూసి మీకు మనీ డిపాజిట్ చేస్తాము అంటారు. ఇది ఒక టైప్ అనమాట. ఇంకో టైప్ ఏంటంటే ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 ఇలా ఉంటాయి, లెవెల్స్ లాగా అనమాట. మీరు ఫస్ట్ రాసి పంపించిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్, తర్వాత థర్డ్ ప్రాజెక్ట్ ఇలా ఉంటాయి అంటారు. ఫస్ట్ దానికి ఒక ప్రైజ్, సెకండ్ దానికి ఒక ప్రైజ్, థర్డ్ దానికి ఒక ప్రైజ్ అని చెప్తారు. ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 అని చెప్తారు కదా, దీనికి ఎంత ఫీ అని ఉంటుంది అని చెప్తారు. అంటే మనం రాసిన దానికి చాలా అమౌంట్ బాగానే చెప్తారు, 1800 అని, 2500 అలా, 5000, 6000 అలా చెప్తారు అనమాట. కాకపోతే దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. 2K ఉండొచ్చు, 6K ఉండొచ్చు. అలాగే పెద్ద ప్రాజెక్ట్కి థర్డ్ ప్రాజెక్ట్కి అయితే 16K అలాగ 10K అలా కూడా ఉండొచ్చు అనమాట.
వాళ్ళు ఏమంటారంటే ఇది నిజమే, మీరు కావాలంటే అని వాళ్ళకి ఆల్రెడీ పే చేసిన ప్రూఫ్స్, ఎవరెవరు వాళ్ళ దగ్గర వర్క్ చేశారో ఇవన్నీ పే స్లిప్స్ అన్నీ పంపుతారు. మనం చూసి అబ్బా కరెక్టే కదా, మనకు వచ్చింది కదా, మన రైటింగ్ కూడా చాలా బాగుంటుంది, చేద్దాము ఇంట్లో. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు కానీ ఇంకా ఇంట్లో అంతా పనులు అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ అయినా ఉంటుంది కదా, కొంచెం ఖాళీ, మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం మనకి ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ ఫ్రీ టైంలో మనం ఎలాగా ఎర్న్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు చాలామంది. అనుకుని దానికి అప్లై చేస్తారు. ఒక్కసారి నాకు చూడండి ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో, అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. చాలామంది ఇంకొకరికి ఇలా అవ్వకూడదు, నేను ఇలాగే మోసపోయాను అక్క, ఇలాగే మోసపోయిన సిస్టర్ అని చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు నాకైతే. అవన్నీ కూడా నేను యాడ్ చేస్తాను, మీరు ఇలా యూట్యూబ్లో పెట్టండి, వేరే వాళ్ళు కూడా అవేర్నెస్ వస్తుంది అని చాలామంది చెప్తున్నారు అనమాట. అందుకని ఈ వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా అలా మనం పే చేసేసిన తర్వాత మన పార్సిల్ తీసేసుకున్న తర్వాత ఒకటి బ్లాక్ చేసేస్తారు, మనకి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇంకో రకం ఎలాగంటే మీరు రాసిన దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అందులో ఒక 10-20 మిస్టేక్స్ దాకా అయితే అలౌ చేస్తారంటండి. 20 మిస్టేక్స్ దాటిని మీకు 60 మిస్టేక్స్ ఉన్నాయి, 100 మిస్టేక్స్ ఉన్నాయి, సో ఇది వ్యాలిడ్ కాదు, మీరు రాసిందంతా వృధా అంటారు. అంత కష్టపడి రాస్తామో మనం, ఆ రాసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎనర్జీ వేస్ట్, మన ట్రస్ట్ వేస్ట్, మన మనీ వేస్ట్, అన్నీ వేస్ట్. ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్. మనకు వాళ్ళు ఇచ్చినట్టు అచ్చుదు కుద్దినా కానీ ఒక మిస్టేక్ ఉన్నాయని చెప్తారు. అయినా కానీ సరే అని మళ్ళీ మనం ఓకే ఇది డిస్క్వాలిఫై అయిపోయారు కదా, మీకు ఇంకో ఛాన్స్ ఇస్తాము, ఈసారి మీరు కరెక్ట్గా రాయండి అని మళ్ళీ ఇంకా అలా చాలా 2-3 టైమ్స్ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా మోసపోకండి దయచేసి, ఇది చాలా పెద్ద స్కామ్ అనమాట. స్క్రీన్ షాట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి. అలాగే మా హస్బెండ్ కొలిక్ వాళ్ళ వైఫ్ కూడా ఇందులో చేస్తారంట. తనకి చాలాసార్లు ఇలాగే జరిగిందంట. అయినా కానీ ఒక్కొక్కసారి అయితే మనీ వచ్చినాయి అంట. తనకైతే ఎంతో రావండి, 2000 అలాగా. వాళ్ళు తమిళ వాళ్ళు అనమాట, తమిళ లాంగ్వేజ్లో రాస్తారు. ఎన్నోసార్లు ఇలాగే తనకి అన్నీ పోయాయంట. ఒకసారి అయితే తనకి మనీ అయితే వచ్చిందంట. అలా ట్రస్టెడ్ కూడా ఉంటాయి, కానీ ఎక్కువ శాతం ఫేకే ఉన్నాయండి. ట్రస్టీ దొరికాయంటే చాలా అదృష్టమని చెప్పాలి, కానీ అన్నీ మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ అంతా కూడా ఇవే ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఏమనుకుంటారు, జనరల్గా మనకి బయటికి వెళ్ళి చేయలేని పరిస్థితి కదా, మనం ఇంట్లోనే ఎర్న్ చేసుకోవచ్చు అనుకుంటారు కదా. మీలాంటి వాళ్ళకే అద్భుతమైన అవకాశం అనమాట. ఇంట్లో ఉంటూనే బోల్డ్ అంతా సంపాదించుకోవచ్చు. రాస్తూ ఎంజాయ్ చేస్తూ రాసుకుంటూ మీరైతే సంపాదించవచ్చు అని చెప్తారు వాళ్ళు. ఈ పేపర్ రైటింగ్ జాబ్స్ జోలికి అయితే మాత్రం దయచేసి వెళ్ళొద్దు. మనం ఏదో డబ్బులు సంపాదిద్దాం రా దేవుడా అని చెప్పి ఏదో ఒకటి చూసుకుందామంటే అన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి. ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలుకే ఏం చేయలేకపోతున్నామని చాలా నిరుత్సాహ పరిస్థితిలో ఉంటాము. చాలా ఇంకా మనల్ని కృంగతీసేస్తారు ఇలాంటి వాళ్ళు. అటు జాబు రాదు, డబ్బులు పోతాయి. ఎంత బాధ అంటే చెప్పండి అసలు. వాళ్ళు చెప్పేది మీరు చదువుకున్నారు కదా అంటారు. చదువుకున్న వాళ్ళే కూడా మోసం చేయగలుగుతారు వాళ్ళు. మీరైతే దయచేసి వాటికి వెళ్ళకండి, నా హంబుల్ రిక్వెస్ట్. నా ప్రీవియస్ వీడియోకి మీరైతే ఎంత సపోర్ట్ ఇస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఇలా జెన్యూన్గా మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కనుక, మీరేమైనా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే నేను ప్రీవియస్ వీడియో ఒకటి ట్యాగ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో, అది చెక్ చేయండి. అదేంటంటే దాన్ని మనీ పే చేయాలా అంటే అది జాబ్ కాదండి, అలానే పార్ట్ టైం జాబ్ కూడా కాదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలన్నమాట. అక్కడ నుంచి ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ మధ్యలో యాడ్స్ ఇవన్నీ వస్తాయి కదా, అవి మీరే డిజైన్ చేయొచ్చు అనమాట. అది ఎలా చేయగలగాలి, మనకు ఏం రాదు కదా. కానీ మీరు అందులో జాయిన్ అయ్యి కొంచెం అమౌంట్ పే చేసి జాయిన్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా మీరు మాస్టర్స్ చేసేయచ్చు అందులో, అంత ప్రో అయిపోతారు. ఇప్పుడు థంబ్నెయిల్స్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కూడా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయండి. ఏఐ జనరేటింగ్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఆ వీడియో పెడతాను. ఆ వీడియో కింద వాటి లింక్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ఆ పేజ్కి వెళ్ళి చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు డిఎం చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. ఇదైతే మోస్ట్ ట్రస్టెడ్ అండి. ఒక బ్రదర్ అయితే దీన్ని స్టార్ట్ చేశాడనమాట. మీరు ఫస్ట్ మనీ పే చేసుకుని ఆ కోర్స్ ఏదో ఒకటి మీకు నచ్చింది, ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి. ఫస్ట్ పోనీ తక్కువదే నేర్చుకోండి, తక్కువ అమౌంట్దే పే చేసి మీరు నేర్చుకుంటే వాళ్ళకు సాఫ్ట్వేర్ టూల్స్ కూడా ఇస్తారు మనకి.
ఆ సాఫ్ట్వేర్ టూల్స్ మామూలుగా అయితే చాలా కాస్ట్ ఉంటాయి, అవి కూడా మనకి ఇస్తారనమాట. ఆ టూల్స్ బట్టి మనము అందులో మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనం కూడా మంచిగా పేజ్ క్రియేట్ చేయొచ్చు. యాడ్స్కి చాలామంది ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తారు కదా, అవన్నీ కూడా మనమే చేయగలుగుతాం అనమాట ఈజీగా ఆ కోర్సెస్ నేర్చుకుంటే. సో తర్వాత మనకి ఫ్రీలాన్సింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. దాని ద్వారా మనమైతే ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు థంబ్నెయిల్స్ చేయడానికే 300 to 400 అలా తీసుకుంటున్నారు. సో చూడండి ఎంత ప్రాఫిట్ వస్తుందో మనకి, అలాంటివి నేర్చుకుంటే మనం మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఉంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, వీడియోకి లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.